బిలో 20,000 చాలా స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. సో నేను వాటిలలో 5 టాప్ స్మార్ట్ ఫోన్స్ ని పిక్ చేశాను. ఈ నవంబర్ లో మనకి బిలో 20,000 లో ఏమేం బెస్ట్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్, మీరు ఏం స్మార్ట్ ఫోన్ తీసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పాను. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీ టైం వేస్ట్ కాకుండా నేను స్పెసిఫికేషన్స్ అన్ని వెతికి టాప్ 5 లో ఏం స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈ మంత్ అనేది నేను ఈ వీడియోలో చెప్పాను. సో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది అసలు ఏ స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలి, స్పెసిఫికేషన్స్ మీకు తెలుస్తాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా పిక్ చేసుకోవచ్చు. మీ టైం వేస్ట్ కాకుండా ఓన్లీ 5 టాప్ స్మార్ట్ ఫోన్స్ ని పిక్ చేశాను. సో రెడీగా ఉండండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మనం లాస్ట్ నుంచి మొదలు పెడితే CMF Phone 1. ఈ ఫోన్ ఎంత మందికి తెలుసు? నథింగ్ సబ్ బ్రాండ్ CMF Phone 1. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉంటాయి. 6.67 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే ఉంది దీంట్లో. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది దీంట్లో. అండ్ మనకి 5000 mAh బ్యాటరీ విత్ 40 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ Dimensity 730 ప్రాసెసర్. ఇది పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. మీరు హెవీ గేమ్స్ అయితే ఆడలేరు, బట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంది. అండ్ ఓవరాల్ గా ఇది పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే దీని నథింగ్ OS చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ దీంట్లో డిస్ప్లే చాలా బాగుంటుంది, ఎందుకంటే AMOLED డిస్ప్లే 16,000 కి మనకి AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ ఇంకా మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కెమెరాలో చాలా యావరేజ్ ఫొటోస్ అయితే వస్తాయి. దీంట్లో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీంట్లో CMF Phone 1 లో అది చాలా తక్కువ వస్తుంది, అంటే యావరేజ్ గా వస్తుంది ఫొటోస్ అయితే. మనకి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే చార్జర్ కూడా బాక్స్ లోనైతే రాదు. దీంట్లో ఎవరైతే కెమెరా సెంట్రిక్ ఉంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ కరెక్ట్ గా ఫిట్ అవ్వదు. దీంట్లో మనకి బ్యాక్ ప్యానల్ కూడా ఇంటర్చేంజబుల్ బ్యాక్ ప్యానల్స్ అయితే ఉంటాయి. 3 బ్యాక్ ప్యానల్స్ ఉన్నాయి కదా, మీరు అవి కూడా ఒక 200-300 కి మీరు బై చేసి చేంజ్ చేసుకోవచ్చు. అదొకటి ఒక ఆప్షన్ కొత్తగా అనిపించింది నాకు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది ఫోన్ ది. బాక్స్ లో చార్జర్ ఉండదు అండ్ ఇంకా మనకి కెమెరా కూడా అంత బాగుండదు. ఎవరైతే నాకు ఓన్లీ OnePlus లోనే మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం OnePlus Nord CE3 అయితే తీసుకోవచ్చు. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. OnePlus Nord CE4 కూడా ఉంది, కానీ దానికంటే ఇదే బెటర్ అనిపించింది నాకు. అండ్ దీంట్లో మనకి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, Snapdragon 732G ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ విత్ సోనీ సెన్సార్, అది సోనీ సెన్సార్ తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటాయి పిక్చర్స్ కూడా. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది దీంట్లో. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. మీరు ఈ ఫోన్ తీసుకుంటే ఓవరాల్ గా చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. దీంట్లో సోనీ సెన్సార్ ఉంది కాబట్టి. అండ్ మనకి దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, 5G కాబట్టి 8 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది దీంట్లో. అండ్ 17,000 కి ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ గా ఉంది. మీరు OnePlus లోనే తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ బెస్ట్ పిక్. OnePlus Nord CE4 కంటే ఇదే నాకు చాలా బాగా అనిపించింది. నేను 2 స్పెసిఫికేషన్స్ కంపేర్ చేసినా కూడా నాకు CE3 చాలా బెటర్ అనిపించింది. మనకి ప్రీవియస్ జనరేషన్ ఫోన్ అయినా కూడా నాకు బాగా నచ్చింది. ఎవరైతే మాకు మంచి స్మార్ట్ ఫోన్ కావాలి, బ్రాండ్ నాకు ఏదైనా పర్లేదు అనుకుంటే మాత్రం iQOO Z9 5G తీసుకోవచ్చు మీరు. అండ్ దీంట్లో 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే ఉంది, 1800 పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ దీంట్లో Dimensity 7200 ప్రాసెసర్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంది. దీంట్లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా ఓకే. ఓవరాల్ గా కెమెరా కూడా చాలా బాగుంటుంది, 4K విత్ OIS సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి, IP54 రేటింగ్ తో వస్తుంది ఇది. అండ్ దీంట్లో ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా ఉంది, 8GB వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ మెమరీతో మీకు ర్యామ్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. సో దాట్ మీకు ఓవరాల్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది దీంట్లో. ఒకవేళ వివోలో కావాలనుకుంటే మాత్రం Vivo T3 అని ఒకటి ఉంటుంది, సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది అది కూడా. సో దాట్ మీరు ఇదైనా తీసుకోవచ్చు లేకపోతే అదైనా తీసుకోవచ్చు. 17,000కి ఇది అవైలబుల్గా ఉంది. మీకు కార్డ్ ఆఫర్స్తో కలిపి ఒక అరౌండ్ 16,000 అలా వస్తుంది. ఒకవేళ మీకు ఒక మంచి ప్రీమియం లుక్ ఉండాలి, స్మార్ట్ ఫోన్కి బాగా కనపడాలంటే మాత్రం iQOO Z9s ఇది చాలా బాగుంటుంది. మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ దీంట్లో కూడా AMOLED డిస్ప్లే 6.7 ఇంచ్. అన్ని స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి, బట్ మనకి లుక్ మాత్రం ప్రీమియం గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 19,000 నుంచి 20,000 అలా ఉంటుంది. మీకు ఒక ప్రీమియం లుక్ కావాలంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ప్రాసెసర్లో మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఒక లుక్ కోసం మాత్రం ఇది స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. కెమెరా అయినా ఇంకేదైనా కూడా సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి కాబట్టి మీరు
అదైనా తీసుకోవచ్చు, లేకపోతే వివో T3 ఆర్ ఐక్యూ Z9 ఈ మూడిట్లో ఏదైనా ఒకటి పిక్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్స్ ఇవి కూడా. పోకో నుంచి మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం పోకో X6 ఉంది. అక్కడ 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఇది. అండ్ దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. ఇది 20,000 బిలోలో డాల్బీ విజన్ సపోర్ట్ అంటే చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే. ఓన్లీ ఈ స్మార్ట్ ఫోనే మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో వస్తుంది. మిగతా ఏ స్మార్ట్ ఫోన్ కూడా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఈ సెగ్మెంట్లో 20,000 బిలోలో. మీరు ఎక్కువగా రఫ్ హ్యాండిల్ చేసినా లేకపోతే ఫోన్ ఎక్కువ కేర్ చేయకపోవడం ఇలాంటివి ఉంటే మాత్రం గొరిల్లా గ్లాస్ విక్టర్స్ చాలా మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. పోకోలో ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ కోసం వెతికితే మాత్రం పోకో X6 అయితే మీరు తీసుకోవచ్చు. దీంట్లో మంచి డిస్ప్లే ఉంది అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది, 7S Gen 2 ప్రాసెసర్ ఉంది అండ్ దీంట్లో 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది, ఒక డెప్త్ సెన్సార్ కూడా ఉంది అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. దీంట్లో మెయిన్ సెన్సార్ OIS సపోర్ట్తో వస్తుంది. దీంట్లో 5100 mAh బ్యాటరీ ఉంది అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. పోకోలో మంచి బ్యాటరీ డ్రైన్ కాకుండా చాలా బాగుంటుంది. బ్యాటరీ అయితే పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తుంది. దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మోస్ ఉంది అండ్ IP54 వాటర్ రెసిస్టెంట్ ఉంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీంట్లో 20,000 బిలోలో మాత్రం ఇది ఒక ఓవరాల్ మంచి స్మార్ట్ ఫోన్. ఇది పోకోలో ఎక్కువగా తీసుకుంటే లేకపోతే MI లవర్స్ ఎవరైనా ఉంటే పోకో X6 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కానీ ఇది కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే. మీకు కర్వ్ డిస్ప్లే కావాలంటే మాత్రం ఐక్యూ Z9 ఇట్లాంటివి తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 18,999 అయితే ఉంది, 19,000. మీరు ఓవరాల్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి, మంచి ఆల్రౌండర్ గా ఉండాలంటే పోకో X6 తీసుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. అండ్ మోటోలో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటున్నారు ఈ మధ్యలో, ఎందుకంటే చాలా మంచి అంటే ఆల్రౌండర్ గా ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ వాళ్ళ UI కూడా చాలా రిఫైన్ చేశారు అండ్ మంచి స్మూత్ UI తో వస్తుంది. అది వాళ్ళ ఓన్ UI. మీరు మోటోలో తీసుకోవాలి అనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా కూడా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ తీసుకోండి, చాలా బాగుంటుంది ఈ స్మార్ట్ ఫోన్ అయితే. మనకి ఓవరాల్ గా కెమెరా అయినా లేకపోతే మంచి డిస్ప్లే అయినా మనకి కర్వ్ డిస్ప్లే ఇవన్నీ ఉన్నాయి. నేను స్పెసిఫికేషన్స్తో మొదలు పెడితే తర్వాత దాని గురించి చెప్తా. ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచ్ OLED డిస్ప్లే ఉంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంది అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ డెప్త్ సెన్సార్ అయితే ఉంది. దీంట్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్మార్ట్ ఫోన్ 5G సపోర్ట్ అయితే ఉంది, సో మీరు దాని గురించి ఏం ఆలోచించలక్కర్లేదు. అండ్ నేను కూడా దీంట్లో మెన్షన్ చేయట్లేదు 5G అని. సో మీ అందరికీ తెలుసు 5G ఆల్రెడీ వచ్చింది కాబట్టి 5G స్మార్ట్ ఫోన్స్నే పిక్ చేశాను నేను. అండ్ దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి కెమెరా కూడా ఉంటుంది. మనకి మోటోలో UI కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అంటే స్మూత్ UI ఉంటుంది. మనకి ఎక్కడ కూడా స్టటర్స్ అండ్ ల్యాగ్స్ అయితే కావు. సో మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఓవరాల్ గా ఆల్ రౌండ్ గా మంచిగా ప్రీమియం గా కనపడాలి, ఫొటోస్ బాగా రావాలి అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుండాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు ఒక మైనస్ పాయింట్ ఏమనిపించింది అంటే దీంట్లో ఓన్లీ సింగిల్ స్పీకరే ఉంటుంది, బట్ IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. దీనికి కొంచెం వాటర్లో తడిసినా కూడా ఏం కాదు కాబట్టి మీకు ఒక ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్ లాగా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 23,000 రూపీస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే. సో మీరు కార్డ్ ఆఫర్స్ లాంటివి ఇలా యూజ్ చేస్తే మాత్రం 21,000కి అలా వస్తుంది. సో 21,000కి మీకు ఒక మంచి పిక్ అవుతుంది ఇది. మీరు ఓవరాల్గా ఒక స్మార్ట్ ఫోన్ని 22, 23 ఆ రేంజ్లో తీసుకున్నా లేకపోతే ఒక 20,000 పెట్టి నాకు మోటరోలాలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఒక 2-3,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. చాలా వర్త్ బయింగ్ అని నేను చెప్తాను. నేను ఈ మంత్ వరకు చూసుకుంటే మాత్రం నాకైతే ఇవే నాకు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ లాగా అనిపించాయి. నేను స్పెసిఫికేషన్స్ అన్ని కంపేర్ చేసి అన్ని చూసాక మీరు ఏదైనా కొనాలనుకుంటే మాత్రం ఈ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ లో మీరు ఏదైనా ఒకటి పిక్ చేసుకోవచ్చు. మీకు బేస్ వేరియంట్ గా బేసిక్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం CMF నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక మంచి ప్రీమియం లుక్ కావాలి అండ్ ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ అండ్ స్మార్ట్ ఫోన్ కెమెరా మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ తీసుకోవచ్చు. మీకు బడ్జెట్లోనే మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం పోకో X6 ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. వివో T3 కూడా ఉంది, అది కూడా బాగుంటుంది. ఏదైనా మీరు తీసుకోవచ్చు, దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 30,000 బిలోలో కూడా మీకు ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే మాత్రం దానికి కూడా ఒక వీడియో అయితే తీస్తా. అండ్ 50,000 బిలో ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్నా కూడా, ఎందుకంటే మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సో మీరు చేసినా కూడా దాంట్లో ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది మీకు అంత ఈజీగా అర్థం కాదు అండ్ దానికి టైం పడుతుంది. కాబట్టి నేను అవన్నీ
అవన్నీ రీసెర్చ్ చేసి ఒక వీడియో చేసి నేను మీకు ప్రొవైడ్ చేస్తా, సో దాట్ మీకు ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడానికి. అండ్ అప్కమింగ్ వీడియోలో నేను వివో గురించి చాలా మాట్లాడదాం అనుకుంటున్నా. సో మీరందరూ ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. నేను అప్కమింగ్ డేస్లో ఒక 10-15 డేస్లో నేను అది కూడా అప్లోడ్ చేస్తా. వివో గురించి కొంచెం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు దాని గురించి కూడా వెయిట్ చేయండి. మీకేమేమి స్మార్ట్ ఫోన్స్ బాగా అనిపించాయో మీరు కమెంట్లో కమెంట్ చేయండి. నేను అవి చదివి మీకు కూడా రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.